ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు, అభివృద్ధి ప్రాజెక్టులు, అటవీ సంరక్షణ అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో అమలవుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల అంశంపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు బేస్ క్యాంపుల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం అవసరమైన సహకారం అందించేందుకు అంగీకరించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో బేస్ క్యాంపుల సంఖ్య పెంచాలని కోరామని, దీనికి కేంద్రం సహకరించేందుకు సానుకూలంగా స్పందించిందని చెప్పారు. No kind of divisiveness should encourage. No, any kind of divisiveness should be discouraged. National integrity has to be strengthened, and this was the main agenda today, and that's what we had extensively at deliberations. We had spoken, and that's what we have concluded. And thanks for all your support. Our commitment from Janasena, our commitment. రెండు ఇంకోటి ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ నుంచి మన మోహన్ చరణ్ మాంజీ గారితో కూడా ఏమడిగామంటే వాళ్ళు ఫోన్లో దొరకలేదు కానీ మేము మెసేజ్ పెట్టాను నేను మీటింగ్లో మళ్ళీ తెలియజేస్తానన్నారు. వాళ్ళ నుంచి కూడా మనం ఏమన్నది కొంచెం ట్రైన్డ్ ఎలిఫెంట్స్ మన ఒడిశా నుంచి మాకు పంపించి ఈ పార్వతీపురంలో జరుగుతున్న ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా మనం ఎదుర్కోవడానికి కొంచెం మాకు కుంకి ఎలిఫెంట్స్ కావాలంటే దాన్ని కూడా వాళ్ళు సంసిద్ధత తెలియజేశారు. అది కూడా I'll go and appeal to Honorable Orissa CM also. ఇవి కాకుండా మేజర్గా మేము ఒకటి ఏమడిగామంటే ఈ గోదావరి పొల్యూషన్ మీద అంటే ఆయన ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కూడా భూపేంద్ర యాదవ్ గారి కిందే ఉంటుంది కాబట్టి మేమేమడిగిందంటే మిషన్ గోదావరి క్లెన్లీనెస్కి అంటే శుభ్రతకి మీరు దీన్ని ఏ పద్ధతుల్లో మీరు మనకి ఏదైనా సహాయం చేయగలరా దీన్ని అడిగారు. సో వారు చెప్పింది ఏంటంటే ఒకసారి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీమ్ని పంపిస్తాం, టోటల్ అసెస్ చేస్తామని చెప్పారు వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ పొల్యూషన్ అని. రెండు ఇంకోటి ఏంటంటే ఒరిస్సా గవర్నమెంట్ నుంచి మన మోహన్ చరణ్ సెక్యూరిటీ ప్రస్థానం అదేవిధంగా జాతీయ దృక్పథమైన అంశంతో कोई बात नहीं, अंदर आना। सर सिक्योरिटी